ఆలోచించింది చాలే గాని నీ వల్ల కాదు గాని పక్కకు జరుగు. అక్షిత, నువ్వు ట్రై చేస్తావా? నీ వల్ల కాదులే, ఎక్కువ ఆలోచించకు, చిన్న మెదడు చితికిపోగలదు. చరణ్, నువ్వు ట్రై చేయొచ్చుగా. సో మీ ఎవ్వరి వల్ల కాలేదుగా. నీ వల్ల కూడా ఏం కాదులే. అంత లేదు, ఇప్పుడు చూడు ఎలా తీస్తాను. వావ్, వాట్ ఇంటెలిజెంట్. ఏంటే, నువ్వేనా టెస్ట్ పెట్టేది? మేం కూడా పెడతాం. అప్పుడు నువ్వు తెలివైన దానివని నిరూపించు. ఇది సగం నింపిన వాటర్ బాటిల్ కాదు, నువ్వు ఉఫ్ఫను ఊతే పడిపోవడానికి గ్లాసు. ఇప్పుడు తీ చూద్దాం. గ్రేట్. ఇప్పుడైనా ఒప్పుకుంటారా నేను తెలివిందానని? అప్పుడే అయిపోలేదు, నా టెస్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఆ డబ్బా నత్తకుండా తీసి చూస్తాను. ఓం భీం జూమ్ మంతర్ ఖాళీ. తీసేసాను. ఆ? ఏంటి తీసింది? కావాలంటే చూసుకో. వాట్ ఇంటెలిజెంట్ అగైన్. చూసావా, నేనే విన్. ఏయ్, ఏంటి విన్ను? చీటింగ్. చీటింగ్ ఏంటి? దీన్ని తెలివితేటలు అంటారమ్మా. అవునా, అమ్మాయి నేను తీయమని చెప్పలేదు కదా. ఆ నోటు తీసేసానని చెప్పింది కదా సార్. అవి అమ్మాయి తెలివితేటలు. సో భువన కంటే మీ అందరికంటే నేనే తెలివైన దాన్ని కాబట్టి పందెం ప్రకారం చరణ్ పక్కన నేనే హీరోయిన్. సార్, మనం స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు విషయం ఏంటంటే, నువ్వు చరణ్ ఎంతగానో ప్రేమించావు. కానీ ఇప్పటి వరకు రకరకాల కారణాల వల్ల నువ్వు అతనికి నీ ప్రేమ విషయం చెప్పలేకపోయావు.
అవును సార్, ఆ కారణాలన్నీ నాకు తెలుసు. అయితే ఇప్పుడు నువ్వు తనకి ప్రపోజ్ చేస్తున్నావు అన్నమాట. ఓకేనా? ఇది డ్రామాలా లేదు, రియల్గా మా లైఫ్లో జరుగుతున్నట్టుంది. చరణ్ నువ్వు అటు జరుగు, అటు నుంచి అలా వస్తుండు. అమ్మా నువ్వు ఇటు నుంచి రామ్మా, మీరు కొంచెం జరగండి. రెడీ? సార్ ఒక్క నిమిషం. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే సెకండ్ హీరోయిన్ నేనేం చేయాలి? నీ పని మధ్యలో వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయడమే.